ఇప్పుడు మనము పిఠాపురం గురించి మాట్లాడుకుంటే భారీ మెజారిటీతో గెలిచారని చెప్పొచ్చు. అభ్యర్థులు అక్కడ పోటీ చేసిన వాళ్ళు ఎమ్మెల్యే క్యాండిడేట్గా 18 మంది ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారిని పట్టకుండా ఇండిపెండెంట్ అభ్యర్థులు చాలామంది ఉన్నారు. తమన్నా సింహాద్రి, ఆమె బిగ్ బాస్కి సంబంధించిన ఆవిడ, వంగా గీత. నిజం చెప్పాలంటే కడపలో ఎండ్ చేసే జగన్మోహన్ రెడ్డి ఏం భయం అనిపించిందో ఏమో, వంగా గీత దగ్గరకు వచ్చి పిఠాపురంలో ఆయన మీటింగ్ సభలో అన్ని ఎండ్ చేసి అక్కడ డిప్యూటీ సీఎం చేస్తా అన్నారు. అంటే ఎలక్షన్స్ కంప్లీట్ కూడా కాలేదు. అదే ఆయన మైనస్. ఓకే, అక్కడే దెబ్బ కొట్టిందంటారా? పవన్ కళ్యాణ్ గారిని ఓడించడం కోసం ఇప్పుడు రాత్రి నువ్వు అమ్మాయిని డిప్యూటీ సీఎం చేద్దాం అనుకుంటున్నావు అంటే నీ దాంట్లో కుళ్ళు ఉంది, కుతంత్రం ఉంది. కాపులంటే నీకు పడదు, కాపులంటే నీకు ఇష్టం లేదు, కాపులు ఏకమైపోయారు. ముద్రగడ్డ పద్మనాభ గారిని నువ్వు కుటుంబాన్ని విడగొట్టావు, కుటుంబాన్ని పాడు చేసావు, కుటుంబాన్ని గొడవలు పెట్టావు. అలాగే అల్లు అర్జున్ గారి దాంట్లో ఫ్యామిలీతో గొడవ పెట్టుకున్నావు, ఫ్యామిలీని విడదీసావు, ఫ్యామిలీ అన్యోన్యంగా ఉన్న ఫ్యామిలీ అందరినీ గొడవలు పెట్టావు. అంటే నీవు ఏంటంటే మొత్తం గొడవలు పెట్టడానికి నువ్వు ఉంటావు. కాబట్టి కాపులు ఏకమైపోయారు. కాపులు ఏకమైపోయి మా నాయకుడిని, మా రాష్ట్ర నాయకుడిని, ఎలాగైనా మీ రాష్ట్ర అధ్యక్షుడిని మేము పిఠాపురం నుంచి బంపర్ మెజారిటీ ఇచ్చి గెలిపించి తీరుతామని నిర్ణయించుకున్నారు. అది గీతా గారు తప్పేది. గీతా గారు ఇది పార్టీ ఎమ్మెల్యేగా నించుకుని ఆమె లైన్ ఆమె నిర్వర్తించారు. ఏ రోజు అసభ్యంగా మాట్లాడడం కానీ పొరపాటును కూడా చేయలేదు. ఆమె ఎప్పుడు దేవుడు ఇచ్చిన అన్నయ్య అని చిరంజీవి గారు అదే వాల్యూతో ఆమె ఉంది. ఆమెను ఇప్పుడు అందరం గౌరవిస్తాం. ఏ రోజున ఆమెను గౌరవిస్తూనే ఉంటాం. ఏ రోజు కూడా అగౌరవగా ఆమె మాట్లాడలేదు. ఎవరో ఆమె మీద ఒక్క మాట కూడా జన సైనికులు కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అపోజిట్గా ఏం మాట్లాడలేరు. కానీ రూల్ అది రైట్. అది ఆ ఎలక్షన్లో ఆమె రైట్ ఆమెది, పవన్ కళ్యాణ్ గారు రైట్ పవన్ కళ్యాణ్ గారిది. సరే, అలాగే మనము ఓవరాల్గా మెజారిటీ పరంగా చూసుకుంటే ఎక్కడెక్కడైతే ఆ 11 స్థానాలు, అది నిజం చెప్పాలంటే కొన్ని మీమ్స్ కానీ కొంతమంది అనలిస్ట్ కూడా చాలామంది అంటున్నారు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన అన్ని సీట్లకు పోటీ చేస్తే అన్ని సీట్లు వస్తాయేమో, అంత దారుణంగా ఓడిపోయారు ఆయన. అవి కూడా మీరు చూసారా? 2000, 1000. అది ఎందుకు సార్ మరి ఇంత హేట్ రేటా? అవి కూడా ఓడిపోవాల్సిందే. ఆ లాస్ట్లో కొన్ని తప్పులు జరిగి దాంట్లోనే మళ్ళీ కొంచెం అక్కడ ఉన్న క్యాండిడేట్లు, టీడీపీ క్యాండిడేట్లు కానీ కొంతమంది కొంచెం తప్పుదాలు చేసి వాళ్ళు చేసిన తప్పుదాలు వీళ్ళు పంచిన డబ్బు దానికి పనికొచ్చింది. తర్వాత అవి కూడా గెలరు. జగన్మోహన్ రెడ్డి ఒకటే సీట్ గెలుస్తాడని మేము అనుకున్నాం ఈ వేవ్లో. ఆయన ఒక్క సీట్లో కాదు కదా, ఈమెన పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు ఇద్దరు గెలుస్తారు అనుకున్నాం. మహా అంటే ఒక 5 సీట్లు వస్తాయి కాదు, రెండే మేము అనుకున్నాం. రెండే అనుకున్నాం. అంటే మీరు ఇందాక అన్నారు కాపులు మొత్తం ఒక్కటయ్యారు, కానీ రెడ్డిలలో కూడా చూసుకుంటే రెడ్డిలు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి సపోర్ట్గా ఉంటారు. అలాంటిది వాళ్ళు మొత్తం వన్ సైడ్ వార్ చేసేసారు. వాళ్ళు కూడా ఇటే సపోర్ట్ ఇచ్చారు మొత్తము. అంటే ఎందుకు ఇంత మార్పు వచ్చి? అంటే రెడ్డిలలో కూడా ఏమన్నా కుళ్ళు కుతంత్రాలు ఏమన్నా చేశారనుకోవచ్చు. రెడ్డిల్లో ఒకటి ఉంటుందమ్మా, జగన్మోహన్ రెడ్డి, వాసుదేవ రెడ్డి, సజ్జల రామకృష్ణ రెడ్డి, విజయ్ కుమార్ రెడ్డి, రాజేంద్రనాథ్ రెడ్డి, జవహర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి, ఇంకెన్ని చూసుకుని రెడ్లే, అందరు రెడ్లే. అంటే ఎస్సీ పనికిరాడా ఆ పోస్టుకి, బీసీ పనికిరాడా ఆ పోస్టుకి, మరి కాపు పనికిరాడా, కమ్మ పనికిరాదా? వాళ్ళందరూ నీ చేతుల ముందు కాళ్ళతో చేతులు కట్టుకొని నించోవాలా? వీళ్ళు మాత్రం అజమాయిషీ చేస్తుంటారా? ఇదెంత అన్యాయం అండి. అదే మైనస్ అయిందంటారా సార్? 100%. అంటే పిలిచి బీసీ నావాడు అంటున్నావు, పక్కన కూర్చుంటున్నావు, చేతులు కడుక్కుంటున్నావు, చెయ్యి ముట్టుకుంటున్నావు, చేతులు కడుక్కుంటున్నావు. నిజంగానే ఇది ఎస్సీ నావాడు అంటున్నావు, అక్కడ వెళ్తున్నావు, అక్కడ కూర్చుంటున్నావు, దూరం పెట్టి నువ్వే అక్కడ వాళ్ళు దూరం పెడుతున్నావు, అసహించుకుంటున్నావు. బీసీని, ఎస్సీని, ఎస్టీని ఎవరిని నువ్వు రానివ్వట్లేదు. మణిపూర్లో నువ్వు క్రిస్టియానిటీ అంటావు, క్రిస్టియన్లు దైవం అంటావు, దేవుడు ఉన్నాడు అంటావు. మణిపూర్లో చర్చిల్లో మొత్తం బేభత్సం చేస్తే, క్రిస్టియన్ బిడ్డలందరినీ నాశనం చేస్తే, మొత్తం టోటల్గా సర్వనాశనం చేస్తే, ఒక్కరోజు కూడా మోడీ గారిని తిడతారేమో, మోడీ గారిని సిబిఐ కేసేసి లోనేసేస్తారేమో అని ఒక్కరోజు కూడా మణిపూర్ కోసం అయ్యో దేవుడి బిడ్డలు చనిపోతున్నారే, అయ్యో అన్యాక్రాంతం అయిపోతున్నారే, ఇంత బాధ ఉంది అని ఒక్క మాటనే మాట్లాడారు. అక్కడ మొత్తం టోటల్ పాలిస్తానాలోని ట్వీట్స్ కూడా ఏది పెట్టలేదు. పాలిస్తానాలో మొత్తం టోటల్గా ముస్లిమ్స్ చనిపోతున్నారే, ఇజ్రాయెల్ మొత్తం వైట్ చేస్తుంది, ఇద్దరు ప్రేయర్ చేసి వాళ్ళిద్దరు కూడా గొడవ సర్దుమనగాలని ఒక్క రోజున మాట్లాడారా? ఏ విషయం పైన మాట్లాడాలి, ఇంక్లూడింగ్ ఏపీ తప్ప ఏది మాట్లాడాలి? అర్థం ఏంటి? మీకు పదవి తప్ప, పదవి అమోహం తప్ప ఏమీ లేదు. మీకు చెల్లి అవసరం లేదు, తల్లి అవసరం లేదు,
మీకు ఆటోమేటిక్గా బాబాయ్ అవసరంలో చంపేశారు. చనిపోయాడు, చంపేశారు. ఎవరు ఏం జరిగిందో తెలియదు. ఒకటి బాబాయ్ అవసరంలే, భార్య మీరు ఇద్దరుంటే చాలు. ఇస్ ద 2 people. టోటల్గా ఎవ్వరు అవసరం లేదు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు కావాలి. మీ ఆత్మ అంటే ఇదా మీరు రాష్ట్రం నడిపింది. విశాఖపట్నంలో వచ్చి మొత్తం టోటల్గా చర్చి భూములు లాక్కుంటారు. విశాఖపట్నంలో వచ్చి ఒక భూమి లాక్కుంటారు. ల్యాండ్ టైటిల్ యాక్టింగ్ ఇచ్చి ఆ తల్లి ఆ కూతురుకి పెళ్లి చేయాలి అంటే మీ పర్మిషన్ కావాలా? అంటే మీ పర్మిషన్ తీసుకుంటే ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తారు, ఆర్డీఓ దగ్గరికి వెళ్ళమంటారు. ఆర్డీఓ ఏమంటాడు? ఎమ్మెల్యేని కలంటాడు. ఎమ్మెల్యే దగ్గరికి ఏమంటాడంటే ఈ ల్యాండ్ రేటు నీకు సార్ ఎంత కట్టారయ్యా, ఇదిగో 50 లక్షలు ఇచ్చేసి వెళ్ళిపో అంటే ఈ ల్యాండ్లన్నీ నీ చేతికి రావడం కోసం, నీ దగ్గర డిస్కషన్ అవ్వడం కోసం, నీ ఎమ్మెల్యే దగ్గర డిస్కషన్ అవ్వడం కోసం నువ్వు ఇది టైటిల్ యాక్టింగ్కి పెడతావా? ల్యాండ్ టైటిల్ యాక్ట్ పెడతావా? ఇది ఎంత దాకా కరెక్ట్? అది అంటే మేము అమ్ముకునేది నీకెందుకు తెలియాలి? నువ్వు పెట్టింది డబల్ రిజిస్ట్రేషన్ అవ్వకూడదు అనేది బాగుంది, కానీ ఇది కరెక్ట్గా లేదు కదా. అది ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ఆయనకి అంటే ఒక పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు 75 సంవత్సరాల వయసు. ఈరోజు మొత్తం ఒక హైటెక్ సిటీ నిర్మించాడు, మొత్తం ఒక విజన్ నిర్మించాడు, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు సృష్టించాడు. అలాంటిది అంత మొత్తం హైదరాబాద్ డెవలప్ చేశాడంటే ఆయన తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఇద్దరే చేశారు. అలాంటిది వాళ్ళిద్దరూ ఆయన రాజశేఖర రెడ్డి గారి ఫోటో మీ సాక్ష్యం తీశారు, ఆయన్ని వచ్చి అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి 72 గంటలు 75 సంవత్సరాల వయసు గల వ్యక్తిని 72 గంటలు నిరామానసుగా తిండి లేక నీళ్ళు లేక అలా నించోబెట్టి తిప్పేవే. ప్రజలు ఎంత బాధపడి ఉంటారు. 14 సంవత్సరాలు చీఫ్ మినిస్టర్, 14 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడు. ఇదా నువ్వు చేసిన రాజకీయం? ఇదా నువ్వు చేసిన రాష్ట్ర పరిపాలన? నువ్వు ఈగోతో అరెస్ట్ చేసావు. అంతే. కనుక కోర్టులే లేకపోతే, న్యాయమూర్తులే లేకపోతే సగం మంది జైల్లో ఉండేవారు. వ్యాపారాలు సర్వనాశనం అయిపోయాయి. అందరినీ కాపాడిన చట్టాలు కాపాడే. సార్ ఇంకోటి పాస్బుక్ల పైన కూడా ఆయన ఫోటో వేసుకున్నది కూడా అగెనిస్ట్ అయింది జనాలలో అని చెప్పేసి అంటున్నారు. ఎంత నిజం? మా ఇంటికి మీ ఫోటో ఏంటి? మా పాస్బుక్ మీ ఫోటో ఏంటి? ఇంకా మా నెత్తి మీద కూడా మీ ఫోటో వేయలేదు. సంతోషం. బొట్టులో కూడా మా ఫోటో వేయలేదు. ఆడపిల్ల బొట్టు పెట్టకూడదు, బొట్టుకు కూడా జగనన్న ఫోటో అని అనలేదు. సంతోషం. కాబట్టి ఫ్యూచర్ వస్తే అదే అనేవారేమో. అంటే ఒక సైకో పాలన, ఒక పిచ్చి పాలన. నేను డబ్బు ఇస్తే బానిసలు అవుతారు అనుకున్నాడు. సార్ అమ్మఒడి గురించి మనం మాట్లాడుకుంటే, నేను అమ్మఒడి ఇచ్చాను, మహిళలు చాలామంది వచ్చి ఓట్లు వేశారు, మహిళా శాతం ఎక్కువ ఉంది కాబట్టి నేను ఈసారి గెలుస్తాను అని చెప్పి చాలా ధీమాగా చెప్పారు. చూసుకుంటే మహిళా ఓటర్లు అందరూ టీడీపీకే సపోర్ట్ చేశారంటే తెలుస్తుంది. అంటే చిన్న మాట, 1,05,00,000 ఇచ్చాడు ఆయన. 3,43,00,000 మంది ఓటింగ్ వేశారు. ఈ 1,05,00,000 మందిలో టీడీపీ వాళ్ళు ఉంటారు, వైసీపీ వాళ్ళు ఉంటారు, ఇది అభిమానులు కూడా ఉంటారు, పార్టీ అభిమానులు కూడా ఉంటారు. కనుక 60% మీకే వేశారు. 60 lakhs అంటే ఇంకెంత ఉంది? 2,80,00,000 మంది. అంటే 2,80,00,000 మంది మీకు యాంటీ చేశారు. మీరు లబ్ధి పొందిన వాళ్ళు మీకు ఓటు వేశారనేది ఒప్పుకుందాం. కానీ వాళ్ళ బాధ, దాంట్లో వాళ్ళ కొంతమంది బాధ ఏంటి? నువ్వు ఇటు డబ్బు ఇస్తున్నావు 3,000, నా భర్త నీకు రోజుకి 1,000 రూపాయలు మందుకు తాగేస్తున్నాడు, నెలకు మా ఇంట్లో నుంచి నీకు 15,000 వెళ్ళిపోతుంది, రోజు తాగినా 15,000 వెళ్ళిపోతుంది, నా భర్త తాగకుండా ఉండలేడు, కనుక ఆ తాగడానికి అలవాటు పడ్డ 300 మందిని నువ్వు 1,000 రూపాయలు దోచుకుంటున్నావు, ఆ దోచుకొని 700 రూపాయలు దాచుకుంటున్నావు, నువ్వు 3,000 ఇచ్చి మా దగ్గర 10,000 లాగేస్తున్నావు, ఆటోకి 10,000 ఇస్తున్నావు, 50,000 చలాన్ లాగేస్తున్నావు, 50,000 రూపాయలు రోడ్లు బాగాలి రిపేర్లు లాగేస్తున్నావు. ఇది ఎంత దాకా కరెక్ట్? ఒక్కొక్కరు ఆలోచన ఒక్కొక్కటి. నువ్వు మాకు 4 డబ్బులు ఇస్తున్నావు, 4 డబ్బులు ఇచ్చి ఇంగ్లీష్ మీడియం అంటున్నావు, ఇది ఒకటి అంటున్నావు. మొత్తం టోటల్గా మా దగ్గర ఉన్నది దాచుకున్నది అంతా మేము దోచుకుంటున్నట్టు మొత్తం టోటల్గా మాకు రేట్లు పెంచుతున్నావు, బియ్యం రేట్లు పెంచుతున్నావు, పప్పుల రేట్లు పెంచుతున్నావు, ఉప్పుల రేట్లు పెంచుతున్నావు, పెట్రోల్ రేటు, డీజిల్